లాస్ట్ వీడియో వచ్చేసరికి మనం యాక్చువల్గా కంపారిజన్ ఆఫ్ డిఫరెంట్ నెంబర్ సిస్టమ్స్ నేర్చుకున్నాం. అయితే ఇక్కడ మనకి ఆఫ్టర్ లెర్నింగ్ ద డిఫరెంట్ నెంబర్ సిస్టమ్స్ గో ఫర్ ద కన్వర్షన్స్. అంటే ఇక్కడ మనకి కన్వర్షన్స్ అనమాట. అంటే ఒక ఫామ్లో ఉన్న వాల్యూని ఇంకో ఫామ్లోకి కన్వర్ట్ చేయడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక డెసిమల్ నెంబర్ ఉంటే కంపల్సరీగా డెసిమల్ నెంబర్ని బైనరీలోకి మార్చడం, లేదంటే ఆ డెసిమల్ నెంబర్ని ఆక్టల్లోకి మార్చడం, లేదంటే డెసిమల్లో ఉన్న వాల్యూని హెక్సాడెసిమల్లోకి, అలాగా ఒక కన్వర్షన్ అంటే ఒక ఫామ్లో ఉన్న వాల్యూని ఇంకో ఫామ్లోకి కన్వర్ట్ చేయడం ఎలాగనేది ఇక్కడ మనం ఈ టాపిక్లో నేర్చుకుంటామండి. అయితే ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి సిలబస్లో ఫస్ట్ టాపిక్ ఎలా ఇచ్చాడంటే, ఒక డెసిమల్ నెంబర్ తీసుకొని ఆ డెసిమల్ నెంబర్ని బైనరీలోకి, ఆక్టల్లోకి యాజ్ వెల్ యాజ్ హెక్సాడెసిమల్లోకి మార్చమని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ వన్, ఇక్కడ మనం డెసిమల్ నుంచి బైనరీకి ఎలా మారుస్తాము ఏంటనేది ఈ వీడియోలో చూస్తామండి. ఫస్ట్ యాక్చువల్గా మనం దీంట్లో 2 కేసెస్ కింద తీసుకుంటాం. అంటే ఆల్రెడీ మనకి ఒక డెసిమల్ వాల్యూ ఇస్తాడు. ఆ డెసిమల్ వాల్యూని అంటే ఫర్ సపోజ్ ఇక్కడ 13 ఇచ్చాడు. 13 ఇచ్చాడు కాబట్టి ఆ 13 అనేది ఈ ఫామ్లో ఉంది 10. దిస్ ఈజ్ ద డెసిమల్ వాల్యూ. దీన్ని మనం బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఇక్కడ డిఫరెంట్ 2 కేసెస్ కింద చెప్తాం మనం. ఇక్కడ కేస్ 1లో ఏం చెప్తామంటే, వాడు ఇచ్చిన డెసిమల్ నెంబర్ని మనం డెసిమల్ ఇంటీజర్ పార్ట్ కింద తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ డెసిమల్ ఇంటీజర్ అంటే ఓన్లీ నెంబర్. అదే ఇక్కడ మనకి ఇంకొక కేసు కూడా ఉంటుంది, ఫ్రాక్షనల్ వాల్యూ అనమాట. అంటే పాయింట్స్తో రిప్రజెంట్ చేస్తే దాన్ని ఫ్రాక్షనల్ వాల్యూ అంటాము. దాని గురించి నెక్స్ట్ కేసులో నేర్చుకుందాం. ఇక్కడ కేస్ 1 వచ్చేసరికి డెసిమల్ ఇంటీజర్ పార్ట్ తీసుకొని, అంటే వాడు ఇచ్చిన ఏదైతే డెసిమల్ నెంబర్ని ఇస్తాడో ఆ డెసిమల్ నెంబర్ని కన్సిడర్ చేసుకొని దానికి యాక్చువల్గా ఇక్కడ మనం ఎల్సిఎం కడతామండి. అంటే డివైడ్ చేస్తూ ఉండాలి. అంటే ఎందుకని, ఇక్కడ డెసిమల్ నుంచి బైనరీ కన్వర్షన్, ఇది మనకి ఈ ప్రాబ్లమేటిక్ అంతా కూడా డెసిమల్ నుంచి బైనరీకి కన్వర్ట్ చేయాలి మనం. అందుకనే దేంట్లో కన్వర్ట్ చేయమంటున్నాడు, బైనరీలో కన్వర్ట్ చేయమంటున్నాడు. కాబట్టి బైనరీ అంటే 2, మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. బైనరీ అంటే బేస్ ఆర్ రాడిక్స్ అనేది 2 కింద తీసుకుంటాం. అందుకనే వాడిచ్చిన డెసిమల్ వాల్యూని కంపల్సరిగా మనం 2తో డివైడ్ చేసేయాలి. ఓకేనండి. ఇక్కడ డెసిమల్ వాల్యూని 2తో డివైడ్ చేయాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాడు. లెట్ us కన్సిడర్ ఏ డెసిమల్ నెంబర్ 13. 13ని ఫస్ట్ ఏం చేశాడు, 2తో డివైడ్ చేసాడండి. 6 2 జా 12. అంటే అక్కడ ఒక మనకి ఎల్సిఎం వచ్చేసరికి 1 మిగిలింది. అక్కడ క్వోషియంట్ అంతా కూడా మనకి ప్రతిదీ కూడా ఇక్కడ మనం డివైడ్ చేయాలి 2తో. నెంబర్ 2ని దేంతో డివైడ్ చేయాలి, 13తో డివైడ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసరికి 6తో డివైడ్ చేసాడండి. 6 2 జా 12. అంటే రిమైండర్ వచ్చేసరికి 1 మిగిలింది. దాన్ని యాస్టీస్గా అక్కడ రిప్రజెంట్ చేశాడు యారో మార్క్తో. అలాగే రిప్రజెంట్ చేయాలి తర్వాత మనం కూడా. అలాగే 3 2 జా 6. అంటే కంపల్సరీగా పైన ఉన్న నెంబర్ వచ్చింది కాబట్టి డివైడ్ చేస్తే దానికి రిమైండర్ ఏమి ఉండదు కాబట్టి 0 తీసేసుకుంటామండి. 0 కన్సిడర్ చేయాలి. మళ్ళీ 3ని 2తో డివైడ్ చేయాలి కాబట్టి 1 2 జా 2. అంటే అక్కడ రిమైండర్ మళ్ళీ మిగిలిందండి, మనకు 1 మిగిలింది. 1 2 జా 2 కాబట్టి 3లోంచి 2 తీస్తే 1, అంటే రిమైండర్ 1. అలాగా నెక్స్ట్ మళ్ళీ 0తో డివైడ్ చేసాడు. 0 2 0 కాబట్టి అక్కడ మనం 1 కింద రిప్రజెంట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ప్రొసీజర్ ఏంటంటే, ఏదైతే మనం ఇచ్చిన డెసిమల్ నెంబర్ని 13తో డివైడ్ చేస్తూ రిమైండర్ తీసుకొస్తూ ఉన్నాం కదా, దాన్నే మనం బాటమ్ టు టాప్, యారో మార్క్ చూడండి ఒకసారి, బాటమ్ టు టాప్ తీసుకోవాలన్నమాట. అంటే బాటమ్ నుంచి టాప్కి ఇచ్చిన బైనరీ వాల్యూస్ని, అంటే బైనరీ అంటే మనకి 1s and 0s కాబట్టి ఇక్కడ మనకు వచ్చింది ఫస్ట్ 1, దాన్ని ఎంఎస్బీకి అని చెప్తాము. తర్వాత మళ్ళీ 1, తర్వాత 0, తర్వాత 1. ఈ విధంగా మనం కన్సిడర్ చేయాలన్నమాట. అంటే బాటమ్ నుంచి టాప్కి, అంటే లోయర్ టు హయ్యర్ వెళ్ళాలి. అంటే యారో మార్క్ చూపించాం కదండి, ఈ విధంగా కింద నుంచి పైకి తీసుకువెళ్ళాలి నెంబర్స్. అప్పుడే మనకి డెసిమల్ టు బైనరీ కన్వర్షన్ అనేది కరెక్ట్గా వస్తుందండి. నెక్స్ట్ ఇది ఒక కేస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ సేమ్ అదే ఉంటుంది, మీరు ఒకసారి అనలైజ్ చేయండి. అలాగే నెక్స్ట్ కేస్ 2 వచ్చేసరికి డెసిమల్ ఫ్రాక్షనల్ పార్ట్ అనమాట. ఇక్కడ డెసిమల్ ఫ్రాక్షనల్ పార్ట్ అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒక ఫ్రాక్షనల్ పార్ట్ని తీసుకోవాలి. ఫ్రాక్షనల్ పార్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ మనం కన్సిడర్ చేసింది, నేను ఎగ్జాంపుల్తో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇచ్చిన ఫ్రాక్షనల్ వాల్యూ ఎంత అంటే 0.875. దీన్ని ఏం చేయాలి మనం, యాక్చువల్గా
ఇది ఫ్రాక్షనల్ వాల్యూ కాబట్టి దీనికి పైనేమో ఇంటీజర్ వాల్యూ తీసుకున్నప్పుడు 2తో డివైడ్ చేసుకుంటూ రిమైండర్స్ని కింద నుంచి పైకి రాసుకున్నాం. ఇక్కడ మనం డెసిమల్ ఫ్రాక్షనల్ అంటే ఫ్రాక్షనల్ వాల్యూ ఇచ్చినప్పుడు ప్రతి వాల్యూను కూడా మల్టిప్లై చేయాలి. మల్టిప్లై బై 2తో చేయాలి. 2తో చేసినప్పుడు ఒక వాల్యూ వస్తుందండి. ఆ వాల్యూలో ఇప్పుడు ఫర్ సపోజ్ పైన 0.875ని 2తో కనుక మల్టిప్లై చేసినట్టయితే రిజల్ట్ అనేది 1.750. అక్కడ ఏం చేసాం మనం 1.750లో పైన రిమైండర్ ఎలా తీసుకున్నామో దీంట్లో యాక్చువల్గా 1ని బయటికి తీసుకొచ్చేయాలండి. 1 రిప్రజెంట్ చేస్తాము. అలాగే మిగిలింది ఎంత 1.750లో 1ని తీసేయాలండి, పక్క రాసుకోవాలి. అలాగే 0.750ని మళ్ళీ 2తో డివైడ్ చేస్తే 1.5, దాంట్లో కూడా 1 తీసేయాలండి, 0.5. అలాగా ప్రాసెస్ అనేది 0 వచ్చే వరకు కూడా ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. అలాగే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మధ్యలో ఏదైనా రిపీటెడ్ టర్మ్ ఉంటే ప్రాసెస్ని ఎండ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్తున్నానండి. ఇదే ఫ్రాక్షనల్ వాల్యూ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి ఏంటనేది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ మీకు చెప్పడం జరుగుతుంది. 0.95 ఒక డెసిమల్ నెంబర్ తీసుకున్నాను. దాన్ని ఫ్రాక్షనల్ డెసిమల్ నెంబర్ అండి ఇది. దాన్ని బైనరీలోకి మార్చాలి. ఫస్ట్ 0.95ని ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే 1.9 వస్తుంది. దాంట్లో నుంచి 1 తీసేయండి, పక్కన రాసుకోండి. నాకు రిమైండర్ ఎలా రాశారో సేమ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ 1ని రిమైండర్ కింద ఉంచండి. అలాగే 0.9 ఉంటుంది కదా, 1 తీసేస్తే ఆ 0.9ని 2తో మల్టిప్లై చేస్తే 1.8, దాంట్లో నుంచి కూడా 1 తీసుకోవాలండి రిమైండర్ కింద. అలాగే 0.8ని మళ్ళీ 2తో డివైడ్ చేయాలి, 1.6 వచ్చింది, దాంట్లో నుంచి 1 రిమైండర్ తీసుకోవాలి, 0.6 వస్తుంది. 0.6 × 2 1.2, 1 రిమైండర్ కింద ఉంచుకోవాలి. అలాగే యాజ్ టీజ్గా మళ్ళీ సేమ్ 0.2ని 2తో డివైడ్ చేసాం, మల్టిప్లై చేసాం, 0.4 వస్తుంది. దాంట్లో నుంచి మనకి ఇందాక 1.2లో 1 ఉంది కాబట్టి హైయెస్ట్ వాల్యూ 1 తీసుకున్నాం. ఇక్కడ 0.4లో 1 లేదు కాబట్టి 0నే తీసుకోవాలి, 0నే రిమైండర్ కింద ఉంచుకోవాలి. సేమ్ యాస్టిక్ 0.4ని 0.4 × 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.8. అక్కడ కూడా 1 లేదు కాబట్టి 0.8 ఉంది కాబట్టి 0నే రిమైండర్ కింద ఉంచుకోవాలి. అలాగే ప్రాసెస్ మళ్ళీ ఏంటి 0.8 × 2. మీరు అబ్జర్వ్ చేశారా ఇక్కడ మనకి ఈ 0.8 × 2 అనేది పైన థర్డ్ స్టెప్లో మనకు ఆల్రెడీ వచ్చేసిందండి, రిపీట్ అయింది 1.6. ఇలాగా మనం రిపీటెడ్ టర్మ్ మళ్ళీ మల్టిప్లై అవుతుంటే అక్కడితో స్టాప్ చేసేయచ్చు ప్రాసెస్. అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఫ్రాక్షనల్ వాల్యూ మనం రిప్రజెంట్ చేసేసుకోవచ్చు. ఫైనల్గా 0.8 రిపీటెడ్ టర్మ్ని రాసిన తర్వాత మనం స్టాప్ చేసేసుకోవచ్చు ప్రాసెస్ని. 0.8 × 2 1.6. ఇక్కడ చెప్తున్నాడు ఇన్ దిస్ కేస్ 0.8 ఈజ్ రిపీటెడ్ అండ్ వీ మల్టిప్లై ఫర్దర్ విల్ గెట్ రిపీటెడ్ సీక్వెన్స్. అంటే రిపీటెడ్ సీక్వెన్స్ అనేది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మనకి రిపీటెడ్ టర్మ్ ఏదైతే వస్తుందో దాంతో స్టాప్ చేసేయచ్చు. ఇందాక మనం ఇంటిజర్ వాల్యూ తీసుకున్నప్పుడు బాటమ్ నుంచి టాప్కి వెళ్ళమని చెప్పాం కదా, ఇప్పుడు టాప్ నుంచి బాటమ్కి రావాలండి. కంపల్సరీగా టాప్ నుంచి బాటమ్కి బైనరీ నెంబర్స్ తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి, ఈ ప్రాసెస్లో తీసుకోవాలి, టాప్ టు బాటమ్. ఇలా తీసుకున్నట్టయితే మనం ఒక పాయింట్ని రిప్రజెంట్ చేసుకొని ఫస్ట్ మనం యాక్చువల్గా ఇలా కన్సిడర్ చేసుకొని 0 పాయింట్ రిప్రజెంట్, ఎందుకంటే ఇదంతా కూడా ఫ్రాక్షనల్ వాల్యూ కాబట్టి 0. ఇక్కడ 1 రాయాలి, 1 నెక్స్ట్ 1 1 నెక్స్ట్ 1 1 నెక్స్ట్ 1 1 తర్వాత 0 0 0 0 తర్వాత 1 ఫైనల్గా 1. ఇక్కడ బేస్ కంపల్సరీగా బేస్ని రిప్రజెంట్ చేయాలండి. కంపల్సరీగా బేస్ని రిప్రజెంట్ చేస్తే మనకి ఏ కన్వర్షన్ అనేది క్లారిటీ ఇవ్వాలండి. కంపల్సరీగా బేస్ అనేది 2 కింద రిప్రజెంట్ చేయాలి. ఎందుకంటే ఇది డెసిమల్ నుంచి మనం బైనరీకి మారుస్తున్నాం కాబట్టి, కంపల్సరీగా మనం రిప్రజెంట్ చేయాల్సిందే, బేస్ అనేది రిప్రజెంట్ చేయాలి. ఇది మనకి డెసిమల్ నుంచి ఒక బైనరీ ఈక్వలెంట్కి ఫ్రాక్షనల్ వాల్యూ ఏ విధంగా కన్వర్ట్ చేస్తామంటే అనేది ఈ విధంగా ప్రొసీజర్లో మనం నేర్చుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తున్నాను. దాంట్లో ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఇంటీజర్ వాల్యూని తీసుకొని నేను ఒక ప్రాబ్లం సాల్వ్ చేసాను. ఇక్కడ వచ్చేసరికి కన్వర్ట్ ద డెసిమల్ నెంబర్ 157 ఇంటూ బైనరీ. అంటే ఇక్కడ 157 అనేది ఇంటీజర్ వాల్యూ కాబట్టి ఈ డెసిమల్ నెంబర్ని బైనరీలోకి మార్చమంటున్నాడు. సేమ్ మనం అనుకున్నాం కదా, స్టెప్ 1 అనమాట. అంటే కేస్ 1 కింద వస్తుంది ఇది. 157ని 2తో డివైడ్ చేశాడు, 78. రిమైండరు 1 వస్తుంది, ఎందుకంటే 78 × 2 చేస్తే 156 అండి.
అందుకని 1ని రిమైండర్ కింద తీసుకున్నాము. తర్వాత 2ని మళ్ళీ 78తో డివైడ్ చేస్తే 39 వస్తుంది. దానికి రిమైండరు 0 వచ్చింది. తర్వాత 2ని 39ని 2తో డివైడ్ చేస్తే 19 వచ్చిందండి. 19 వచ్చింది. దీనికి 19 2 జా 38 కాబట్టి రిమైండర్ విల్ బి 1. అలాగే 2 9 జా 18, దానికి రిమైండర్ 1. ఎందుకంటే ఆ పైన 19 ఉంది కాబట్టి 19 నుంచి 18 తీస్తే 1, కాబట్టి రిమైండర్ విల్ బి 1. అలాగే ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి 0 వచ్చే వరకు. 2 4 జా 8, ఇక్కడ రిమైండర్ 1, ఎందుకంటే 9 నుంచి 8 తీస్తే 1. మళ్ళీ 2 2 జా 4, ఇక్కడ 0 కన్సిడర్ చేసుకున్నాం. 2 1 జా 2, కాబట్టి 0. ఇక్కడ 0ని రిపీట్ చేయాలి కాబట్టి, అంటే 0తో ఎండ్ చేయాలి కాబట్టి 0 1 జా 0 2 జా 0 కాబట్టి మనకు ఆల్రెడీ పైన 1 మైనస్ 0 అంటే 1 కాబట్టి 1 కింద రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి బాటమ్ టు టాప్ వెళ్ళాలన్నమాట. ఇంటీజర్ వాల్యూ మనం సాల్వ్ చేస్తున్నప్పుడు 2తో డివైడ్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా బాటమ్ నుంచి టాప్కి నెంబర్ రిప్రజెంటేషన్ అనేది తీసుకోవాలి, 1s and 0sని. అప్పుడే మనకి బైనరీ ఫామ్ అనేది కరెక్ట్ వేలో వస్తుందండి. ఓకేనండి. ఫస్ట్ ఇక్కడ బాటమ్ టు టాప్ తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ 1, తర్వాత 0, తర్వాత 0, తర్వాత 1, తర్వాత 1, తర్వాత 1 0 1. దిస్ విల్ బి బైనరీ ఫామ్. ఫైనల్గా మనకి ఇక్కడ 1 0 0 1 1 1, 3 1s వచ్చినాయి, 0 1. దిస్ విల్ బి బైనరీ ఫామ్. ఫైనల్ దీన్ని మనం వెరిఫై కూడా చేసుకోవచ్చండి, ఎందుకంటే మనకి 8421 కోడ్ రిప్రజెంటేషన్ తెలుసు కదా, ఆ వేడి కూడా ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా అయితే ఈ విధంగా ఒక డెసిమల్ నెంబర్ ఇచ్చినప్పుడు యాక్చువల్గా మనం 157 అనేది డెసిమల్ నెంబరు, దాన్ని మనం బైనరీ కింద కన్వర్ట్ చేసామండి. ప్రాబ్లమేటిక్ అనేది ఈ విధంగా సింపుల్గా సాల్వ్ చేసుకుంటే ఫైనల్గా మనకి బైనరీ ఫామ్ అనేది కన్సిడర్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్గా ఇంటీజర్ వాల్యూ ఇచ్చాడు ఈ ప్రాబ్లంలో. నెక్స్ట్ ఈ ప్రాబ్లంలో వచ్చేసరికి ఫ్రాక్షనల్ వాల్యూ ఇచ్చాడు. రెండు సాల్వ్ చేసే మెథడ్ మనకు తెలుస్తుంది. ఈసారి ఏం చేస్తాడంటే రెండు కలిపిచ్చేస్తాడండి. ఇంటీజర్ వాల్యూ ఫ్రాక్షనల్ వాల్యూ రెండు కన్సిడర్ చేసేసి మనకు ఒక ప్రాబ్లం కూడా ఇస్తాడు. యాక్చువల్